వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినిమా నటులు, రాజకీయ నాయకులు, సోషల్ యాక్టివిస్టులు వీళ్ళంటే ఒక ఇష్టం, అభిమానం ఉండడం, ఫాలోయింగ్ ఉండడం అనేది సహజమే. వాళ్ళ అనుకరణ కూడా సహజమే. కాస్త ఎగ్జాజరేట్ చేయడం, అతిశయోక్తితోటి వాళ్ళని కొంచెం ఓవర్ హైప్గా చూపించడం, లేదంటే ఇవన్నీ కామన్గానే జరుగుతూ ఉంటాయి. ఫైన్. బేసిక్గా ఇవన్నీ వ్యక్తి పూజలోకి వస్తాయి. సరే, ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అది కట్టు దాటకూడదు. ఇంకొకరికి ఇబ్బంది అయ్యేలా, ఇంకొకరు విమర్శించేలా ఉండకూడదు కదా. ఇప్పుడు జరిగింది ఏంటి ఒకసారి చూడండి మీరే. पावन कुल सुंदर माँ तू हीरा बात के सुत जानी, सादगी की मूरत कल्याणी। बालपन से सेवा मन ध्याया, देश प्रेम उर्मे बसाया. ఇప్పుడే కాదు, 2016 నుంచి కూడా ఇది జరిగింది. బేసిక్గా పిచ్చికి పరాకాష్ట. ఇది హనుమాన్ చాలీసాని అవమానించడమే అంటాను నేను డెఫినెట్గా. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తుంటేనే కదా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. రాముడిని అపహాస్యం చేశాడు, రామాయణాన్ని అపహాస్యం చేశాడు అన్నటువంటిది ఆయన మీద కేసు పెట్టడం, ఇదంతా అయ్యిందే. మరి మిగతా వాళ్ళు చేస్తే ఇలా కేసులు పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు వచ్చి రాముడి వేషంలో అక్కడ మోడీని నిలబెట్టి అక్కడ మోడీ చాలీసా అని పఠించడం అంటే మరి ఏం చేస్తున్నట్టు? ఇది దైవాపరాధం కాదా? ఇలాంటి వెధవ పనులు చూస్తే మరి మిగతా వాళ్ళందరూ ఆక్షేపించరా? మాత్రం బుద్ధి జ్ఞానం అనేది ఉండక్కర్లేదా? ఇలాంటి పిచ్చి బాగా ఎక్కువైపోయి ఇప్పుడు ఢిల్లీ ప్రెస్ క్లబ్లో ఆయన అభిమానులట రిలీజ్ చేశారు అక్కడ మోడీ చాలీసా అని. శ్రీరాముడి గెటప్లో ఆయన కటౌట్ ఇది పెట్టి వాళ్ళు చేసినటువంటి ఆ దిక్కుమాలిన పనికి మరి ఏమనాలి? ఇది రాముడిని అవమానించడం కాదా నిజంగా? అరే, పొద్దున్న లేస్తే వాడు వీడు రాముడిని అవమానిస్తున్నారు, మన రామాయణాన్ని అవమానిస్తున్నారని మనం మాట్లాడుతున్నాం. అలాంటిది మనం చేస్తున్నటువంటి పనులు ఏంటిది? ఇలాంటి అధ పనులు చేస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు వచ్చి తిడుతున్నారు. వాళ్ళకి ఒక ఛాన్స్ దొరుకుతుంది కదా. దీని మీద మాట్లాడరా? పెద్దలు ఎవరు మాట్లాడరా? ఇక్కడ రామభక్తులు ఎవరికి కూడా ఇది రాలేదా? ఇలాంటి వాళ్ళు చేసే పనులకే కదా. మొన్న ఎవరు అనసూయ కూడా ఇదే మాట ఉంది కదా, జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ కూడా ముసుగేసుకున్నటువంటి అసాల్ట్స్ అని చెప్పని మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందంటే ఇలాంటి వాళ్ళని చూసే. మోడీ రాముడో కృష్ణుడో కానే కాదు, మోడీ ఒక మనిషి. భారతదేశ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీలు, వాళ్ళందరిలో బలంగా ఉండి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినటువంటి ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు. దౌత్యపరంగాన ఇంకో పరంగాన ఆయన ఏమైనా మంచి పనులు చేసి ఉండొచ్చు, తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, రాజకీయాన్ని చాణక్యత్వం నేర్చి ఉండొచ్చు, అంతే. అక్కడికే దాన్ని. అయోధ్య రామ మందిరం ఆయన హయాంలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది అంటే అవును, ప్రధాని నరేంద్ర మోడీ ఉండగా అది పూర్తయింది, ఫైన్. ఆ మాత్రం దానికి మోడీ కటౌట్ కట్టేస్తారా? రాముడు గెటప్పేసేసి. ఇప్పుడు దీన్ని పట్టుకొని అరే రాముడిని అవమానిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారు, ఏం సమాధానం చెప్తారు? అబ్బాయి లేదు, వాళ్ళ అభిమానులు అండి, వాళ్ళ అభిమానాన్ని అలా చూపించారు. మోడీ గారు చేయించలేదని అందరికీ తెలుసు. కానీ ఇలాంటి మూఢ అభిమానుల వల్ల అది మోడీ గారు ఇంకొకళ్ళ పక్కన పెట్టేసేయండి. వచ్చి అవమానించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా. షుడ్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దట్, రైట్? మోడీ చాలీసానా? మోడీ చాలీసా ఏం రాస్తారు? అందులో ఏం రాస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి, లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి, మానిటైజేషన్ చేసిన వ్యక్తి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా అన్నీ ఉన్నాయి. ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు, వాళ్ళ రాజకీయం కోసం ఎన్ని ప్లస్లు ఎన్ని మైనస్లు ఉన్నాయనేది కూడా తీసి దాన్ని కూడా పెడతారా దాంట్లో? మోడీ చాలీసా, మోడీ కటౌట్, రాముడి దీంట్లో జై జై మోడీ, హరహర మోడీ. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఆధ్వర్యంలో జరిగింది ఇది. దీన్ని ఇక్కడితోటి అడ్డుకోవాలి. డ్యామేజ్ జరగకముందే ఇక్కడితోటి అడ్డుకోవాలి. మరి పెద్దలు ఎవరు అడ్డుకుంటారు, ఏం చేస్తారు అనేది ఇక వాళ్ళ విజ్ఞత. అండ్ ఐఎమ్ అపోజింగ్ ఇట్. నేను డెఫినెట్గా దీన్ని వ్యతిరేకిస్తున్నాను, ఖండిస్తున్నాను కూడా. ఇలాంటి పనులు ఎవరు చేసినా సరే దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.